బీఆర్ఎస్ అధినేత పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ను ఉద్దేశించి ఎమ్మెల్సీ కవిత రాశారంటూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న లేఖ తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ కవిత లేఖపై తమదైన శైలిలో స్పందిస్తున్నాయి. మరిన్ని వివరాలు చూద్దాం. మాజీ సీఎం కేసీఆర్కు ఆయన కుమార్తె ఎమ్మెల్సీ కవిత రాసినట్లు బయటకు వచ్చిన లేఖ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ విషయమై మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీఆర్ఎస్ బీజేపీ లక్ష్యంగా పలు ప్రశ్నలు లేవనెత్తారు. అటు బీజేపీ సైతం బీఆర్ఎస్ కాంగ్రెస్ను విమర్శించడానికి ఈ లేఖను అస్త్రంగా వినియోగించుకుంటుంది. మరోవైపు తమ పార్టీ ఎమ్మెల్సీ రాసిన లేఖ గురించి అటు కేటీఆర్ ఇటు హరీష్ రావు ఇద్దరూ స్పందించడానికి నిరాకరించారు. కవిత లేఖపై మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ బీజేపీ బీఆర్ఎస్లు గల్లీలో కుస్తీ ఢిల్లీలో దోస్తీ అనడానికి ఎమ్మెల్సీ కవిత లేఖ నిదర్శనమన్నారు. తెలంగాణ సగటు పౌరుడికి ఉన్న అనుమానాల్ని కవిత లేవనెత్తారన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో మొత్తం పార్టీని బీజేపీకి అప్పగించేశారని ఆరోపించిన పొన్నం కవిత లేఖపై కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. మేము గతంలోనే చెప్పినాం, టీఆర్ఎస్ బీజేపీ వేరు కాదు, రెండు కూడా కలిపి ఢిల్లీలో టీఆర్ఎస్ బీజేపీ వేరు కాదు, రెండు కూడా కలిపి ఢిల్లీలో దోస్తీ గల్లీలో కుస్తీ అనే మాట అనేక సందర్భాలు చెప్పిన దానికి కవిత గారు రాసినటువంటి లేఖ ఆధారము, దానికి సంబంధించినటువంటి ఒక ఎవిడెన్స్ అనే మాట సందర్భంగా మనం చూస్తా ఉన్నాం. పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో మొత్తం భారతీయ జనతా పార్టీకి హ్యాండ్ ఓవర్ చేసి చేతులు ఎత్తేసి సరెండర్ అయినటువంటి మాట మేము ఆరోపణ చేసినాడు, రాజకీయ ఆరోపణ అన్నారు. ఇలా నేరుగా కవిత గారే ఆ అంశాన్ని ప్రస్తావిస్తా ఉన్నారు. లేవనెత్తిన అంశాలకు కార్యనిర్వాహక అధ్యక్షుడు కానీ లేదా పార్టీకి సంబంధించిన ట్రబుల్ షూటర్గా చెప్తున్న హరీష్ రావు గారు కానీ లేదా స్వయంగా మరి కేసీఆర్ గారైనా జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇలా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విషయమై స్పందిస్తూ కవిత తన తండ్రికి లేఖ రాయడాన్ని ఓ డ్రామాగా అభివర్ణించారు. అసలు ఆ లేఖకు ఓ పద్ధతి లేదన్నారు. లేఖను కాంగ్రెస్ సృష్టించిందంటూ జరుగుతున్న ప్రచారాన్ని కోమటిరెడ్డి కొట్టిపారేశారు. అసలు తండ్రికి లేఖ రాయాల్సిన అవసరం కవితకు ఎందుకొచ్చిందని, చెప్పాలనుకున్న విషయాన్ని నేరుగానే చెప్పొచ్చు కదా అని ప్రశ్నించారు. బీజేపీ ఎంపీ డీకే అరుణ కవిత లేఖను కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి వేసిన ఎత్తుగడగా అభివర్ణించారు. కవిత లేఖపై పలు అనుమానాలు కూడా లేవనెత్తారు. ఇంతకీ ఆ లేఖ కవిత రాసిందేనా అని ప్రశ్నించారు. తండ్రిని ఎప్పుడంటే అప్పుడు కలిసే అవకాశం ఉన్నప్పుడు లేఖ రాయాల్సిన అవసరం ఏంటని అడిగారు. కాగా కవిత రాసినట్లుగా ప్రచారం జరుగుతున్న లేఖపై బీఆర్ఎస్ నేతలెవరూ స్పందించలేదు. ఈ విషయమై కేటీఆర్, హరీష్ రావులను మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా త్వరలోనే స్పందిస్తామంటూ దాటవేశారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.